ఇళ్ళలగ్గానే పండగ కాదు. ఇప్పుడు విజయ్కి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రతి మహిళకి నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం ఆయన ప్రకటించినటువంటి హామీలు. ఇక్కడ తెలంగాణలో ఆ మాట చెప్పి మోసం చేసినటువంటి వాడు రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళైనా అవ్వలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చెప్పి మోసం చేసింది 3 ఏళ్ళైనా వాళ్ళు ఇవ్వలేదు. 1,500 ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే 1,500 మందికి పైగా ఇవ్వాలంటే వాళ్ళ వల్ల కాదు. ఇక్కడ 2,500 అంటే అదే దాదాపు 2 కోట్ల మందికి ఇవ్వాల్సి వస్తుంది తమిళనాడులో, కాదు జనాభా ఎక్కువ కదా. అలాగే పెళ్ళయ్యేటటువంటి వధువుకి 8 గ్రాముల బంగారం పట్టు చీర, ఇవాళ రోజున 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయలు వేసుకుంటే ఈ దగ్గర 1,00,000 రూపాయలు, పట్టు చీర ఓ 10,000 వేసుకుంటే 1,10,000 రూపాయలు ఇవ్వగలుగుతాడా? ఎంతమంది పెళ్ళిళ్ళకి ఇవ్వగలుగుతాడు? నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి నెలకి 4,000 రూపాయలు. ఇది అసాధ్యమైనటువంటి పని. ఎంతమంది? ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగి, ఈఎస్ఐ ఈపీఎఫ్ రానటువంటి వాళ్ళు అందరూ, గిగ్ వర్కర్లు అందరూ కూడా ఎంతమందికి ఇవ్వగలడు? కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే అసంతృప్తి. వృద్ధులు దివ్యాంగులకి నెలకి 3,000 రూపాయలు ఇది ఇవ్వచ్చు. ఆంధ్రాలో కూడా ఇవ్వగలుగుతున్నారు. ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. 3 ఇవ్వడానికి నానా తెప్పలవుతుంది ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇది ఇవ్వచ్చు. 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇది అసాధ్యమైనటువంటి పని. అయితే ఇస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి, అది పెద్దగా ఉపయోగం ఉండదు. ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలు, ఇది బ్యాంకులతో చెప్పి ఇప్పించవచ్చు, వడ్డీ మనం కట్టుకోవచ్చు. స్కూల్ పిల్లల తల్లులకి ఏడాదికి 15,000, మన అమ్మ ఒడి, తల్లికి వందనం టైపు, ఇది కొంత ఇవ్వచ్చు. కానీ భారం భారీగానే పడుతుంది. 5 ఎకరాల్లోపు రైతులకి రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాకపోతే ఇప్పటికి కొన్ని సమస్యలు ఉన్నా ఇవ్వగలిగింది. కాకపోతే భారీ ఎత్తున డబ్బులు ఖర్చు అవుతాయి. తమిళనాడులో ఇవ్వవచ్చు ఇది.